యూజీ పరీక్షా పత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ జరపాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం షాద్ నగర్ ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీ ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఇది మాయని మచ్చ అని, మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే అన్నారు. ఇద్దరు నిందితులు నితీష్ కుమార్ మరియు అమిత్ ఆనంద్ నీట్, బీపీఎస్పీ మరియు యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేసే ముఠాలో భాగస్వాములని ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల కోసం యథావెందు నుంచి నితీష్ ఆనంద్ 32 లక్షలు వసూలు చేశారని విమర్శించారు. మే 4న పరీక్షకు ఒక రోజు ముందు 4 అభ్యర్థులను గెస్ట్ హౌస్ కు పిలిపించి అక్కడ ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేయడంలో నితీష్ మరియు ఆనంద్ సాయం చేశారని, మే 5వ తేదీన జరిగిన అసలు పరీక్షలను ఇవే ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులకు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో పేర్కొన్నారని తెలిపారు. 63 మందికి ఒకే ర్యాంకు రావడం దానికి నిదర్శనం. ఇంట్రెస్ట్ ప్రశ్నపత్రిక ముందే విడుదలయ్యి ఇవాళ ఎంతోమంది విద్యార్థులు నష్టం జరిగింది. మన రాష్ట్రంలో కూడా చాలామందికి నష్టం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇటువంటి లీకేజీ కాకుండా, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా పారదర్శకంగా నీట్ ఎంట్రన్స్ మళ్ళొకసారి నిర్వహించాలి. అప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నేను కూడా శారదా నియోజకవర్గం మళ్ళీ నిర్వహించాలనేది మా డిమాండ్. ఎంట్రన్స్ ప్రశ్నపత్రిక లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు ఉండాలి. మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రాలలో మెడికల్ ఇంజనీరింగ్ నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ నిర్వహించేది ప్రభుత్వాలు. దాంట్లో పారదర్శకత ఇంట్రెస్ట్ ఉంటుండే. మెరిట్ స్టూడెంట్స్ అందరూ మెడికల్ సీట్లు పొందేవారు. మనం ఎంతోమంది పేద విద్యార్థుల ఉత్తీర్ణత కానీ, వాళ్ళు సాధించిన మెరిట్లు కానీ ఎన్నో చూసినాం. కానీ దేశంలో నీట్ ద్వారా నిర్వహించే మెడికల్ ఎంట్రన్స్ ఇవాళ దేశంలో ఈ ప్రభుత్వం వల్ల ఆ నీట్ ఎంట్రన్స్ నిర్వహించడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యింది. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడే విధంగా కూడా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నారు. ఎంట్రన్స్ కంటే 24 గంటల ముందే కొన్ని రాష్ట్రాలలో నీట్ ప్రశ్నపత్రిక విడుదలయ్యింది. రద్దు చేయాలి. నెట్ కూడా మళ్ళీ రద్దు చేయాలి.